నమస్తే. దేశంలో ముఖ్యంగా అడవుల్లో మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. సో దీన్ని ఈ హింసని ఆపాలి, ఈ కాల్పులని ఆపాలి, గన్ డౌన్ చేయాలి అని పెద్ద ఎత్తున పౌర సమాజం నుంచి సూచనలు వస్తున్నాయి, ఆందోళన కనిపిస్తూ ఉన్నది. ఈ సమయంలో మావోయిస్టు పార్టీ ఒక బహిరంగ లేఖని విడుదల చేసింది, ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నది. సో మీరు కాల్పుల విరమణ పాటించండి, మా దారిలో మేము ఉంటాం, మీ దారిలో మీరు ఉండండి అనే రీతిలో ఈ లేఖలో ఉన్న సారాంశంగా కనబడుతున్నది. అసలు ఏం జరుగుతున్నది? ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్న ఈ యుద్ధంలో, ఈ వార్లో ఆదివాసీలు కూడా బలైపోతున్నారు. చాలామంది ప్రజలు, అమాయక గిరిజన ప్రజలు బలైపోతున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎట్లా? రెండు వైపుల నుంచి సంయమనం పాటించాల్సిన సమయం ఇది. మరి ప్రభుత్వము అక్కడున్న అడవిని, అక్కడున్న సంపదని మరి ఎవరికి కట్టబెట్టాలనుకుంటుందో మావోయిస్టులు కానీ ఆదివాసీలు కానీ ఆరోపణ చేసినట్టు, పౌర సమాజ నాయకులు ఆరోపణ చేసినట్టు ఇది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కగార్ పేరుతో మావోయిస్టులని అంతం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని. మరి వాళ్ళు ఒక స్టెప్ ముందే ఉన్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు రీచ్ అవుతారా లేదా అన్నది పక్కన పెడితే చంపుకుంటూ అయితే పోతున్నారు. మరి వాళ్ళు వినడానికి అవకాశం ఉందా? మావోయిస్టుల నుంచి కూడా వాళ్ళు ఏ రకమైన విధానాలను వాళ్ళు అవలంబించాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. ఆయన కూడా అదే అడవి నుంచి ఈ పౌర సమాజంలో ఇష్యూస్ మీద మాట్లాడుతున్న వ్యక్తి. నమస్తే. నమస్తే. యా, సో మీరు ఎట్లా చూస్తున్నారు? ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళు డీటెయిల్డ్గా ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఆ లేఖలో కాల్పుల విరమణ అన్నారా, లేదు చర్చల దిశగా ముందుకెళ్ళాలి, గతంలో జరిగిన చర్చలు ఉన్నాయి కదా, ఆ చర్చల దిశగా ముందుకెళ్ళాలి అనే ఆలోచన మావోయిస్టులు ఏమైనా చేస్తున్నారా? ఇది అల్టిమేట్గా ఇది మనకి దెబ్బ అవుతున్నది, మనం లేకుండా పోతున్నామనే ఒక ఆలోచనకు వచ్చి కొంత దిగి మాట్లాడుతున్న వ్యాఖ్యల కింద చూడాలన్నా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ రెండు శక్తుల్లో ఇటు గవర్నమెంట్ వైపు ఉన్న శక్తులు ఏమంటాయి? వాళ్ళు అయిపోయిందిగా, వాళ్ళు తలొగ్గిరు, వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు లేఖ రాశారని కూడా అంటున్నారు. వాళ్ళు ఎట్లా దీన్ని చూడాలా? అంటే ఇప్పుడు మనము ఈ లేఖ ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నామో, వాస్తవంగా ఇది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తరఫున ఇచ్చినటువంటి లేఖగా మనకు అర్థమవుతా ఉన్నది. దాని యొక్క అంటే వాళ్ళు విడుదల చేసినటువంటి, ఎవరు విడుదల చేసిండనే దాన్ని వాళ్ళే చెప్పారు కాబట్టి అది కనపడుతుంది. 2024లో ఏదైతే ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారినప్పుడే అక్కడ దండకారణ్య కమిటీగా చెప్పబడేటువంటి, అంటే కేంద్ర కమిటీలో అనేక విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో దండకారణ్య కమిటీ అనేది ఒక విభాగం. అట్లే తెలంగాణ కమిటీ ఉంటుంది, ఏఓబి కమిటీ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, జార్ఖండ్ ఉంటుంది. ఇట్లా కమిటీలు ఏవైతే ఉంటాయో అది ఆయా పరిధుల్లో ఉండేటువంటి భౌగోళిక స్వరూప ప్రకారము ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కావచ్చు వాళ్ళతో చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మొదట్లోనే, ఎందుకంటే ఆడ ఆదివాసీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ ఆదివాసీ ప్రాంత సమస్యలని చర్చించడానికి, పరిష్కారంతో ముందుకు తీసుకుపోవడానికి, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే రీతిలో చర్చల కోసం అని చెప్పి దండకారణ్య కమిటీ తరఫున వాళ్ళు అప్పుడే ఇచ్చారు. ఇస్తే అప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అది స్టేట్కి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, మీరు ఆయుధాలను వదిలిపెట్టండి, చర్చలు చేద్దాం, లేకపోతే పలాని కండిషన్లు ఇట్లా అనేదో జరిగింది. దాని తర్వాత మళ్ళా ఒక సందర్భంలో ఏదైతే కగార్ రూపంలో ఏదైతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన తర్వాత అప్పుడు కూడా మళ్ళా ఇంకొకసారి మళ్ళా వాళ్ళు ఈ చర్చల దిశగా మళ్ళీ ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అప్పుడు కూడా ఇవాళ కండిషన్స్ ఏం పెట్టారంటే, క్యాంపులన్నీ ఎత్తివేయాలి, పోలీస్ బలగాలంతా ఈ దండకారణ్య ప్రాంతం నుంచి మళ్ళా ఉపసంహరించుకొని వెళ్ళిపోవాలి, అంటే బిఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అప్పుడు చేసిండ్రు. ఈ మూడవ ప్రయత్నంగా ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి కేంద్ర కమిటీ అంటే మొత్తంగా భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ తీసుకున్న నిర్ణయంగా ఈరోజు వచ్చినటువంటి లెటర్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాని ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అనేక అంశాలు రాసుకుంటూ వచ్చి ప్రధానంగా వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం కాల్పుల విరమణ మేము పాటిస్తాము, మీరు కూడా
గతంలో వాళ్ళు డిమాండ్ చేసినట్టు కాకుండా మీరు మీ క్యాంపులకి పరిమితంగా అండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు పదుల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసుకొని క్యాంపులలో ఉన్నారో, వేలాది లక్షలాది బలగాలు ఏదైతే ఉన్నాయో, ప్రతి 9 మందికి ఒక పోలీసు ఇవాళ అక్కడ ఉన్నాడు అనేది వాళ్ళ లెక్కల ప్రకారమే కనపడతా ఉంది. అంటే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన పోలీసు లెక్కల ప్రకారము ఆడ జనాభాని డివైడ్ చేస్తే ప్రతి 9 మందికి ఒక పోలీసు ఉన్నట్టుగా కనపడుతున్నది. ఈ బలగాలు మీరు మీ క్యాంపులకు పరిమితంగా అండి. మేము గన్ డౌన్ చేసి, మీరు ఎప్పుడైతే ఇంట్రో చెప్పినట్టు మేము గన్ డౌన్ చేసి మేము మా పరిధిలో మేము ఉంటాము. ఈ విషయం ఎందుకు చెప్పుకుంటూ వచ్చిండ్రు? వాళ్ళు ఇప్పటివరకు చనిపోయినటువంటి సుమారు 400 పైగా చనిపోయిన వాళ్ళల్లో 1/3 ఎవరైతే ఎన్కౌంటర్ల పేరుతోటి చంపబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం కూడా వాళ్ళు మావోయిస్టు కార్యకర్తలు గారు, సభ్యులు గారు, సింపథైజర్లు కూడా కాదు. ఓకే, ఏదో వాళ్ళ బతుకు కోసం వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి అడవిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని, అడవి సంపదను నమ్ముకొని పొద్దున్న లేవంగానే అడవిలోకి పోతే అక్కడ దొరికిందనే వాళ్ళు 10 మందిని దొరకబట్టి అక్కడ పడపడపడనిపించి చంపేసినటువంటి వాళ్ళల్లో మొత్తం, అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత 400 పైగా అనుకుంటే 1/3 అనుకుంటే సుమారు 150 మంది అమాయక గిరిజనులు చనిపోతున్నారు. కాబట్టి ఈ అమాయక గిరిజనులని చనిపోవడం మాకు కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ బాధాకరమైన ఈ యుద్ధ వాతావరణాన్ని నిర్వహించడానికి సామాన్య ప్రజలు కంటికి నిద్ర లేకుండా, పంటికి మెతుకు లేకుండా, వాళ్ళు అసలు భార్య భర్తకు తెలియకుండా, భర్త భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారట వాళ్ళు ఆదివాసీలు. అయితే ఎవరైతే యవ్వనంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు తిండికి లేకుండా, లేకపోతే కనీస సౌకర్యాలు లేకుండా ఎన్నో రోజులు భూమిని నమ్ముకొని బతుకుంటూ వచ్చారు. సూర్యచంద్రులను మొక్కుకుంటూ, దేవతలను మొక్కుకుంటూ బతుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఏమైందంటే వాళ్ళ మానానికి ప్రమాదం వచ్చింది. నిజమేనా? ఆ లెటర్లో కూడా ఉన్నట్టుంది, గ్యాంగ్ రేప్, సామూహిక అత్యాచారాలు కూడా పాల్పడుతున్నారు అన్న ఒక లైన్ ఉన్నట్టుంది కదా. వాస్తవమే. అక్కడికి పోయి ఆడ వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా కానీ, లేకపోతే రీసెర్చ్ చేసినటువంటి వెలుగులోకి తీసుకొచ్చిన మహిళా సంఘాలు కానీ వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు 6 నెలలు, సంవత్సరం నుంచి అక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎన్ని రకాల హింసలు పెట్టినా పై అధికారులు ఇంకా గొప్పగా వాళ్ళు పొగుడతారు. మేము కొన్ని వీడియోలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్కౌంటర్లు అయిపోయిన తర్వాత 100లాది మంది పోలీసు వాళ్ళు ఆ AK-47 SLRలు పట్టుకొని వాళ్ళు చేసే డ్యాన్సులు చూస్తే విచిత్రం అనిపిస్తున్నది. ఆ జంగల్ టైమ్స్ వాళ్ళు కానీ, ఆ బస్తర్ టాక్స్ వాళ్ళు కానీ విడుదల చేసిన వీడియోలు చూస్తే అసలు ఆ చిందులేంది, ఆ విందులేంది, ఆ వినోదం ఏంటిది, ఆ కేరింతలు ఏంటి, ఆ వీడియోలు చూస్తే నా ఫోన్లో వాళ్ళు వచ్చినాయి. మనం అది కొడితే వస్తుంది, జంగల్ టైమ్స్ అని కొడితే. ఓకే, అంటే ఇటువంటి యొక్క పరిస్థితి. ఇక మహిళల్ని ఎన్ని అత్యాచారాలు చేసినా అధికారులు వాళ్ళని ఎందుకు నివారించరు కదా. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఇంత భయంకరమైన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మానవీయ కోణంలో, ఒక మానవత్వ కోణంలో మేము ఎట్లా చావడానికి వచ్చినాము, చావుకు సిద్ధమై ఉన్నాము. ఇదేం మా కొత్త కాదు. అయినప్పటికీ ప్రజల దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆదివాసులను దృష్టిలో ఎవరైనా అంతిమంగా ఏంటిది, అటు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్న పాలకులు ఏం చెప్తున్నారు, ఆదివాసీల కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా ఏం చెప్తున్నది, ఇది ఆదివాసీల కోసమే, మేము వాళ్ళ రక్షణగా మేము ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు కూడా ఈ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ అనేది ఇది కొత్తేం కాదు. భారతదేశ చరిత్రలో 1947 నుంచి కొన్ని 100 సార్లు కాల్పుల విరమణ వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో చేసినటువంటి చరిత్ర ఉంది. ఇదే కొత్త కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈశాన్య భారతదేశంగా చెప్పబడేటువంటి నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, ఈవెన్ అస్సాం ఉద్యమం జరిగినప్పుడు అక్కడ కానీ, బోడోల్యాండ్ కానీ, గుర్ఖాల్యాండ్ కానీ చాలా సందర్భాల్లో ఈ కాల్పుల విరమణ అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మావోయిస్టులు సూచించిన సూచనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా?
అల్టిమేట్గా వాళ్ళకి అడవి కావాలి, అక్కడ ఉన్న సంపద కావాలి అన్న దాంట్లో భాగంగా వాళ్ళు ఏరిపారేస్తున్నారు అక్కడ. దాంట్లో సక్సెస్ కూడా అవుతున్నారు. ఇటువైపు చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది, వాళ్ళు అనుకుంటున్న లక్ష్యం వైపుగా వాళ్ళు వెళ్తున్నారు. అది రైట్ ఆర్ రాంగ్? కానీ ఇప్పుడు అటువైపు నుంచి వస్తున్న సూచనని మీది ఎందుకు మేము వినాలా, మిమ్మల్ని లేకుండా చేసేస్తామనే లైన్లోనే ముందుకెళ్లే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు కాల్పుల విరమణ అనేది మావోయిస్ట్ పార్టీ అడిగిన కోణము, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఆదివాసీల సంక్షేమము, ఆదివాసీ ప్రజల జీవన విధానం విధ్వంసం కాకుండా ఉండడం కోసం అనే కోణంలో వాళ్ళు అడిగిండు. మేము మాకేదో అది చేయండి ఇది చేయండి, లేకపోతే మేము పలానా డిమాండ్లు పెడతాము, ఇవన్నీ వాళ్ళు అంటలేరు. ఇప్పుడు కాల్పుల విరమణ గతంలో జరిగినప్పుడు ఎక్కడ జరిగినా కానీ, ఇప్పుడు చూడండి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, 1964లో నాగాలాండ్లో కాల్పుల విరమణ జరిగింది. అక్కడ కూడా నాగాలాండ్ పీస్ మిషన్ అనే ఒక మధ్యవర్తిత్వం వహించినటువంటి ఒక కమిటీ వాళ్ళు ఈ కాల్పుల విరమణకి అటు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి నాగాకు సంబంధించిన ఎవరైతే నాగాలాండ్ మాకు స్వతంత్ర దేశము స్వతంత్రత ప్రకటించుకోవడానికి వాళ్ళు యుద్ధం చేస్తున్న వాళ్ళతోటి ఆ నాగా మిషన్ తరపున వాళ్ళు కాల్పుల విరమణ ఇరుపక్షాల నుంచి చేయించారు. అట్లనే 1964 కావచ్చు, 2001 ఇంతకి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 2001లో ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడే బోడోల్యాండ్ కావచ్చు, గుర్ఖాల్యాండ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, లేకపోతే మెఘాలయ కావచ్చు, అక్కడ ఇటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో వాజ్పేయి గారు ప్రభుత్వం చేసింది కదా. అది బీజేపీ ప్రభుత్వమే కదా చేసింది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, చేతగాని ప్రభుత్వం చేసింది, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే విషయంలో చేసింది అని అనుకుందాం. ఇదే బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం 2001లో సుమారు నాకు తెలిసినంత వరకు 6 ఒప్పందాలు, 6 ఇటువంటి గన్నులు పట్టుకొని ఉద్యమాలు పోరాటాలు చేస్తూ బహిరంగంగా ప్రభుత్వ బలగాలకి సవాలు విసిరి చేసిన వాళ్ళతోటే సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. అది వాజ్పేయి, అక్కడ ఆనాడు వాజ్పేయి, ఈనాడు అమిత్ షా, మోదీ కదా. అయితే ఏంది, ఏదైనా బీజేపీ కదా, ఏదైనా మీకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, మీ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, మీ పార్టీకి ఒక లైన్ ఉంటుంది కదా. అది వాజ్పేయి అయితేంది, అమిత్ షా అయితేంది, మోడీ అయితేంది, అద్వానీ అయితేంది. ఆ రోజు ఆ వాజ్పేయి అద్వానీల వాళ్ళు చేతగానోళ్ళు దద్దమ్మలు వాళ్ళు చేసుకున్నారు, కానీ మేము చేయలేమని అంటారా? మరి చెప్పండి. వాజ్పేయి అద్వానీలు దద్దమ్మలు, వాళ్ళు వెధవలు, వాళ్ళు మూర్ఖులు, చేతగానోళ్ళు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేసిండు అని అంటారా? మరి ఇలా వాజ్పేయిని అద్వాని కీర్తిస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళు మాకు విశ్వగురువులు అని చెప్తున్నారు కదా. కాబట్టి మరి ఇప్పుడు మావోయిస్టులు వీళ్ళు చేసుకుంటే పనులు వీళ్ళు చేయాల్సిన పనులని అడ్డుకోకుండా ఉంటారా? మరి మేము కార్పొరేట్లకు ఇస్తామని అంటారు, మేము అడవి మాకు కావాలి అంటారు, ఆ భూమి కావాలి అని అంటారు, ఆ ప్రాంతంలోకి ఆ కార్పొరేట్ల మిషన్లు వస్తాయని అంటారు. మరి మావోయిస్టులు అడ్డుకోకుండా ఉంటారా? ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంది, మీరు 6 నెలలు కనీసం 6 నెలల కాలమైనా మీరు సీజ్ ఫైర్ పాటిద్దాం, కాల్పుల విరమణ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ మనం పాటిద్దామని అంటున్నారు. వాళ్ళు ఇంకోటి కూడా ఏమన్నారు, మీరు మీ క్యాంపులకే గతం కంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే, గతంలోనేమో కగార్ ఆపరేషన్ రద్దు చేయాలి, లేకపోతే వచ్చిన పోలీస్ బలగాలు అన్ని ఉపసంహరించుకోవాలి, క్యాంపుల నుంచి వెళ్ళిపోవాలి, అటవీ ప్రాంతంలో ఎవడు ఉండొద్దు అనేది గతంలో వచ్చినటువంటి ప్రకటన. ఇప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది కదా. వాళ్ళు ఎందుకు మార్పు వచ్చింది? వాళ్ళు చెప్పే ప్రధాన అంశం ఏంటిది? అంకెలతోటి, పేర్లతోటి, ఊర్లతోటి, గూడాలతోటి. వీళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ గూడెం ఇది, వాళ్ళ గ్రామం ఇది, వాళ్ళ బ్లాక్ ఇది, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇదని వాళ్ళు చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ కూడా వాళ్ళు ప్రకటించారు. సామాన్య ప్రజలు పార్టీ వాళ్ళు అది కూడా చెప్పారు కదా, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ సింపథైజరు, లేకపోతే గతం మా పార్టీతో సంబంధాల్లో ఉన్నోళ్ళు, మాకు అన్నం పెట్టేటోళ్ళు, లేకపోతే మా కొరియర్లో, అంటే అది వేరు. ఏంది, వాళ్ళ పార్టీ లైన్లో ఉన్నారు కాబట్టి. అరే అక్కడ భూమిని నమ్ముకొని, అడవిని నమ్ముకొని బతుకుతున్న అతి సామాన్య ప్రజల్ని చంపితే మేము అలాంటి వాళ్ళం కూడా మేము కూడా అడిగినాం, మేము కూడా చాలా సందర్భాలు మాట్లాడినాం. వాళ్ళు ఇంతమంది సామాన్య ప్రజలు చనిపోతుంటే మీకు చీమగుట్టినట్లేదా? మీకు మానవత్వం లేదా? మానవీయ కోణం లేదా? ప్రజలందరూ ఆదివాసులందరూ చనిపోయిన తర్వాత ఇక ఎవరి కోసం యుద్ధం? అవసరం లేదు. ఇంకేం మావోయిస్ట్ పార్టీ ఎవరి కోసం యుద్ధం చేస్తుంది? ఎవరి రక్షణ కోసం చేస్తుంది? ఆ సంపద ఎవరి కోసం కాపాడుతుంది? ప్రజలు కదా బతకాల్సింది. రాజ్యం అంటున్నది ఒక స్ట్రాటజిక్ వ్యూహం కింద మనం చూడాల్సి ఉంటుంది.
రేపొద్దున వీళ్ళు ఈ జరుగుతున్నటువంటి వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని కొంతలో కొంత రికవరీ చేసుకోవడానికి ఆపడానికి ఈ ప్రయత్నం తప్ప వాళ్ళ ఆలోచన మారదు, వాళ్ళ విధానం మారదు, వాళ్ళ ఐడియాలజీ మారదు. వాళ్ళు అదే ఆలోచనతో ఉంటారు, సమయం కోసం ఎదురు చూస్తారు, అదును కోసం ఎదురు చూస్తారు తప్ప వాళ్ళు జస్ట్ ఇది వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని ఆపడం కోసం మాత్రమే అని. అంటే కాల్పుల విరమణలో ఈ చర్చ రాదు అసలు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన ఇప్పుడు ఇండో పాకిస్తాన్ తోటి ఇదే పాలకులు ఎన్నోసార్లు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. ఎందుకోసం చేసుకుంటాం? ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా దేశ సరిహద్దుల కాడ వివాదాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి వివాదాలు వచ్చినప్పుడు అక్కడ సామాన్య ప్రజలకి, అతి సామాన్య ప్రజలకి, పౌరులకి నష్టం జరుగుతున్నప్పుడు అక్కడ ఈ కాల్పుల విరమణ అనే చర్చ ప్రతిపాదన వస్తుంది. రొటీన్ పద్ధతులు జరిగితే రాదు ఇది. అక్కడ ఇప్పుడు ఇండో పాక్ సందర్భంలో కూడా వచ్చింది. కాశ్మీరు ఆ బార్డర్ దగ్గర ఏదైతే వచ్చినప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. మరి ఎందుకు జరిగింది? ప్రజల కోసం కదా. ఇక్కడ కూడా అంటున్నది ఏంటంటే ప్రజలు కేంద్రంగా ఆలోచించాలి. మావోయిస్ట్ పార్టీ మీద చాలా మంది ఒత్తిడి తెచ్చింది కూడా. మీరు త్యాగాలు చేయడానికి పోయినరు, మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, అదంతా వేరే విషయం. కానీ ఈరోజు ప్రజలు ముఖ్యంగా, ప్రజల కేంద్రంగా, ప్రజల ఫోకస్గా ఆలోచిద్దాము. ప్రజలు ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమైపోయింది, వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణలు జరిగినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంతమంది చనిపోతుంటే, వలసపోతుంటే, లేకపోతే ఇంకా అనేక రకాల అత్యాచారాలకు గురవుతూ ఉంటే, అటువంటి రిపోర్ట్లు వస్తూ ఉంటే సమాజం ఎట్లా నోరు మూసుకొని ఉంటుంది? మనం ఎట్లా నోరు మూసుకొని ఉండగలుగుతాం? కాబట్టి పౌరులకి వాళ్ళకి రక్షణ లేనప్పుడు, వాళ్ళకి భద్రత లేనప్పుడు, వాళ్ళ కనీస స్వేచ్ఛ లేనప్పుడు, జీవించే స్వేచ్ఛ లేనప్పుడు ఇంకేం చేస్తాం చెప్పు? కాబట్టి దానికోసం అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇది మావోయిస్ట్ పార్టీ ఎత్తుగడ కోసమో, మావోయిస్ట్ పార్టీ వాళ్ళ కుట్రలో భాగంగానో ఇది మాట్లాడేది కాదు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక లైన్ నిర్ణయించుకున్నారు. వాళ్ళ లైన్లో వాళ్ళు పోతుంటారు. అరే నువ్వు ప్రజలని ఇలా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అడవిలో ఉన్నారు, గూడాల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. నువ్వు రేపు రాకెట్ లాంచర్లు వేస్తావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. ఎవరు చనిపోతారు? బాంబులు వేస్తుంటావు అనుకో, ఎవరు చనిపోతారు? ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అల్టిమేట్ గా పబ్లికే కదా, ప్రజలే కదా బలైపోయేది. అంటే ఒక హిరోషిమా నాగసాకి జరిగిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధిపతులు కానీ, దేశాలు కానీ ఇంకా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం తెచ్చుకోవద్దు, సామాన్య ప్రజలు వినాశనానికి గురవుతారు, నష్టపోతారు అనే దాంతో కదా యుద్ధాల నివారణ కోసం ఇన్ని రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనం అంటున్నది ఏంటంటే సీజ్ ఫైర్ అనేది ఇది కొత్త కాదు, ఇది మొదటిది కాదు. సీజ్ ఫైర్ వల్ల అదేదో మావోయిస్ట్ పార్టీకి ఉపయోగపడుతుంది, అదేదో ఎత్తుగడల భాగంగా చేసిండ్రు, కుట్రల భాగంగా చేసిండ్రు. అరే ఇయ్యాల కాకపోతే నీ బలగాలు ఉన్నాయి కదా, నువ్వు సామాన్య ప్రజలకు ఒక ప్రశాంతత ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి మనం ప్రజలకి నష్టం చేయకూడని పద్ధతులు వాళ్ళు ఏమైనా ఆలోచన చేసుకుంటారేమో, వాళ్ళు కూడా ఆలోచనలు మార్చుకుంటారేమో, వాళ్ళు కూడా పునరాలోచనలు చేస్తారేమో, వాళ్ళ ఎత్తుగడలను కానీ, వాళ్ళ మాస్ లైన్, అది ఏదైతే సాయుధ పోరాట లైన్ కానీ వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారేమో. మనం ఏది కూడా ఇదే శాశ్వతము అని చెప్పలేం కదా. అట్లంటే వాళ్ళు కాల్పుల విరమణ 2004 చర్చలకు రాకముందు కూడా ఇదంతా జరిగింది. ఆయుధాలతో ఉన్నతో చర్చలు ఎట్లా చేయాలి అని కూడా 2003-2లో కూడా ఇదంతా చర్చ జరిగింది. పౌర స్పందన వేదికకు వీళ్ళకి మధ్య అప్పుడు కూడా జరిగింది ఏంది, మేము సీజ్ ఫైర్ పాటిస్తాము అని చెప్పి సీజ్ ఫైర్ కొంతకాలం పాటించిన తర్వాతనే అప్పుడే చర్చలకి వచ్చి. ప్రధానంగా ఎక్కడైనా చర్చలు జరగాలంటే ప్రాథమిక స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఏంటిది? సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అయిన తర్వాతనే పీస్ టాక్స్ జరుగుతాయి. సీజ్ ఫైర్ జరగకుండా ఒకవైపు యుద్ధం జరుగుతుంటే, ఒకవైపు కాల్పుల మొత్తం జరుగుతుంటే, ఒకవైపు మీ గన్నులకి పని చెప్తా ఉంటే పీస్ టాక్స్ జరుగుతాయి ఎక్కడన్నా? పీస్ టాక్స్ జరగాలంటే ఫస్ట్ సీజ్ ఫైర్ జరగాలి. ఆ ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో ఎక్కడైనా కానీ, ఇప్పటి వరకు జరిగిన 47 తర్వాత జరిగిన అనేక
పీస్ టాక్స్కు ముందు సీజ్ ఫైర్ జరిగింది. ఇప్పుడు పీస్ టాక్స్ చేయాలంటే మధ్యవర్తుడైనా ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము పీస్ టాక్స్ చేయాలంటాం, అరే వాడు యుద్ధం జరుగుతున్నది మమ్మల్ని చంపుతా ఉన్నారు అని వాళ్ళు అంటారు, మమ్మల్ని చంపుతా ఉన్నారని బలగాలంటాయి. అయినప్పుడు పీస్ టాక్స్ జరుగుతాయా? పీస్ టాక్స్ జరగాలంటే ఫస్ట్ సీజ్ ఫైర్ జరగాలి. ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత పీస్ టాక్స్ జరుగుతుందా, పీస్ టాక్స్ సఫలీకృతం అవుతుందా జరగదా అదంతా మళ్ళా సెకండరీ. కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళందరం మేము కోరుకునేది, మేము భారత్ బచావో నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం, మన ప్రజలు వాళ్ళు, మన భరతమాత ముద్దుబిడ్డలు వాళ్ళు, ఈ దేశ సంపదని కాపాడిన మూలవాసులు వాళ్ళు, ఆ మూగ జీవులు వాళ్ళు. అటువంటి మూలవాసులైనటువంటి భారతదేశ సంపదని కాపాడినటువంటి వాళ్ళు అరణ్య రోదన మమ్మల్ని కాపాడండి, మా మాన ప్రాణాలను కాపాడండి అని వాళ్ళు మొత్తుకుంటుంటే మరి బుద్ధిజీవులమైనటువంటి మనం కానీ వీళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోలేం కదా. ఇవాళ 400 ఎకరాల్లోనే 400 ఎకరాల్లోనే అక్కడ వన్యప్రాణుల సంరక్షణ లేకపోతే పర్యావరణ సమతుల్యానికి నష్టం జరుగుతుందని మాట్లాడుతుంటే ఇలా లక్షలాది ఎకరాలు అక్కడ విధ్వంసం అవుతా ఉంటే, నష్టం చేస్తూ ఉంటే మరి దాని గురించి మనం మాట్లాడాలి కదా, పౌరులుగా మాట్లాడాలి కదా. అయినా ఇది ఏమన్నా తప్ప? మేము ఇంకోటి కూడా అంటున్నాం, గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళని కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టి విచారణ చేశారు. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళని కూడా కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. అరే మరి వీళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి. ఇలా మన కడవెండి పోతే మన తొలి వెలుగులో వచ్చింది కదా, ఆ తల్లి ఏమన్నది? నా బిడ్డ ఒకవేళ నేరస్తురాలు అయితే, నేరాలు చేసి ఉంటే, కేసులు ఉంటే అవార్డు రివార్డు ఉన్నాయని అంటున్నారు కదా, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టలేదు? ఎందుకు తీసుకుపోయి కోర్టు ముందు పెట్టలేదు? ఎందుకు తీసుకుపోయి జైలుకు పంపలేదని అడుగుతుంది. ఇది భారత రాజ్యాంగం సమాధానం చెప్పాలి. ఆ తల్లి అడిగే ప్రశ్నలకి ఇట్లా లక్షలాది మంది తల్లులు అడుగుతా ఉన్నారు. ఈ మనం అడుగుతున్నది ఏంటిది? వాళ్ళని మీరు వదిలిపెట్టండి, వాళ్ళు నేరాలు చేస్తే వదిలిపెట్టండి, వాళ్ళు ఏ తప్పులు చేసినా వదిలిపెట్టండి అని ఎవరు అంటలేరు. రాజ్యాంగ పరిధిలో మీరు చర్యలు చేపట్టండి అంటున్నాం. తప్ప అది? మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు పాలకులు. రాజ్యాంగబద్ధంగా ఏది చేసినా ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సీజ్ ఫైర్ కూడా, పీస్ టాక్స్ అయినా సీజ్ ఫైర్ అయినా ఇది రాజ్యాంగబద్ధమైన పరిధిలోనే చేసేది. రాజ్యాంగ అతీతంగా చేస్తారా? చేయం కదా. కాబట్టి తక్షణమే వాళ్ళు ఏదైతే ముందుకు వచ్చిందో వాళ్ళందరి విన్నపాలు విన్న తర్వాత, సూచనలు విన్న తర్వాత, అందరి అభ్యర్థన విన్న తర్వాత మానవీయ కోణంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది కదా, మీరు ఫస్ట్ గన్స్ డౌన్ చేయండి తర్వాత ఆలోచిద్దామని. గన్స్ డౌన్, కాల్పుల విరమణ అంటేనే గన్స్ డౌన్ చేసినట్టే కదా, గన్స్ డౌన్ చేసినట్టు కదా. అంతే కదా, అంటే అటువైపు నుంచి వచ్చింది ప్రపోజల్ కాబట్టి వాళ్ళు చేసినట్టే కదా. వాళ్ళు ఆల్రెడీ చేసిండు, మేము కట్టుబడి ఉంటామన్నారు. వాళ్ళు ఒకవేళ అన్న మాట నిలబెట్టుకోకుంటే మళ్ళీ అడుగుదాం. నువ్వు తక్షణమే దాన్ని స్పందించి ఇప్పుడు నిన్న నేను వీడియోలో చూసిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆదివాసీ గుడాల భారతదేశ చరిత్ర 75 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా, ఆ రాష్ట్రం అంటే మొన్న ఏర్పడ్డది అనుకో, గతంలో ఏదైతే మహారాష్ట్రలో ఉందో అక్కడికి పోయినటువంటి ఎమ్మెల్యేని లేడట, మంత్రిని పక్కన పెడదాం, కానీ ఒక మంత్రి పోయిండు, అయ్యాలా పోయిండు కదా, ఆ ప్రజలతో కూర్చున్నాడు కదా, మాట్లాడిండు కదా, ఆయన ఏమన్నా అన్నారా? ఒక డిప్యూటీ సీఎం పోతే కూడా ఆయన మీద చీమ వాలేదు కదా, ఎవడు ఏమనలేదు కదా. రేపు మీరు పోండి, మీరు పోయి అభివృద్ధి చేయండి, ఆ ప్రజల సమస్యలు పట్టించుకోండి, ఎవరితో అంటారు? మనం వాళ్ళు పీస్ టాక్స్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఒక్కరోజు తర్వాతనే పోయింది కదా అక్కడికి డిప్యూటీ సీఎం. ఇది ఒక గొప్ప పరిణామమే కదా. ఇప్పటి వరకు అక్కడికి పోలేదు కదా మీరు. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది అన్నది. ఖచ్చితంగా ఏదేమైనా శాంతి నెలకొల్పాల్సిన అవసరం అయితే ఉన్నది. అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీద, మనందరి మీద ఉన్నది. చూద్దాం మరి ఇది ఎటువైపుగా ముందుకెళ్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.